హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే. మనం కుందేలు కథ, బాగా తెలివైన కుందేలు కథ చెప్పుకుని చాలా రోజులైంది కదా. ఇవాళ అలాంటి తెలివైన ఒక కుందేలు కథ చెప్పేసుకుందాం, ఓకేనా? అనగనగనగనగా కథలో హీరో ఎవరు? కుందేలు. ఆ కుందేలేమో ఒక చెట్టు కింద బొరియలో ఉండేదన్నమాట. చూసుకునేది బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా. దానికి ఏంటి, నేను చాలా తెలివిగలదాన్ని అని కాన్ఫిడెన్స్ అన్నమాట. సో బయట హ్యాపీగా తిరుగుతూ ఉండేది, చక్కగా బొరియలోకి వెళ్ళిపోతూ ఉండేది. బయటకు వచ్చి పచ్చగడ్డి అవి ఇవి దుంపలు ఏవేవో తినేసి చక్కగా హ్యాపీగా ఉండేసరికి మంచిగా బలంగా చక్కగా తయారైందనమాట. అయితే దాన్ని ఒక నక్క చూసింది. మామూలే, ఇంకా నక్క చూస్తే ఏమనుకుంటుంది, వావ్ ఈ కుందేలు ఎంత హెల్దీగా ఉంది, దీన్ని తింటే బా ఎంత టేస్ట్గా ఉంటుందో అని చెప్పి అనుకుందనమాట. అనుకుని రోజు కుందేలు ఎప్పుడు బయటకు వెళ్తుంది, ఎప్పుడు లోపలికి వస్తుంది, ఏ దోవలో వెళ్తుంది, ఏ దోవలో వెనక్కి వస్తుంది అని చెప్పేసి అన్నీ గమనిస్తూ ఉందన్నమాట. గమనిస్తూ ఉండి ఒకరోజు ఏం చేసింది, రోడ్లు వేస్తారు చూడండి పిల్లలు, తారు, డాంబర్ అంటాం, అది తీసుకొచ్చి ఈ కుందేలు వెళ్ళే దోవలో వేసేసి దాని మీద అంతా గడ్డేసేసింది అనమాట. పాపం మన కుందేలుకి ఇదంతా ఏం తెలియదు కదా. సో చక్కగా హ్యాపీగా లలలలా అనుకుంటూ చక్కగా గడ్డి తిని దుంపలు వేరుకుని తిని వెనక్కి తిరిగి బొరియలోకి వచ్చేద్దాము, రెస్ట్ తీసుకుందాం అనుకునే టైంకి ఆ దోవలో వచ్చి ఆ తారులో కాళ్ళు ఇరుక్కుపోయినాయి పాపం. ఎందుకంటే తారు గడ్డి కింద ఉంది కదా, గడ్డే అనుకుని కాళ్ళు వేసేసరికి పాపం ఇరుక్కుపోయింది. ఈ నక్క సంతోషం చూడండి, దొరికింది రోయ్ అని చెప్పేసి కుందేలుని తినేద్దామని ప్లాన్ చేసిందనమాట. ప్లాన్ చేసి నక్కకి అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది, ఈ కుందేలు ఇలా పచ్చిగా తినే కంటే కాస్త మంట పెట్టి చక్కగా ఫ్రై చేసుకుని తింటే బాగుంటుందేమో అని అక్కడే ఏం చేసింది, పుల్లలన్నీ ఏరుకొచ్చి మంట పెట్టి ఫ్రై చేద్దాము అని చెప్పి ప్లాన్ చేస్తుంటే కుందేలు తెలివికెళ్తే కదా, దాని బుర్రలోకి ఫ్లాష్ లాగా ఐడియా వచ్చింది. ఏమని, నక్క బావా ఏం చేస్తున్నావు అంది. ఏం చేస్తున్నానా, నిన్ను చక్కగా ఫ్రై చేసుకుని తిందామని ఇక్కడ నిప్పు పెట్టాను. అయ్యో నక్క బావా, నిజమా? నాకు నిప్పు అంటే చాలా భయం నక్క బావా, ఎందుకు నక్క బావా నన్ను ఇలా భయపెడుతున్నావు అంది. నీకు భయమా నిప్పు అంటే? ఉండు ఉండు, నువ్వు కదలలేకుండా ఉన్నావు కదా, తెచ్చి నిప్పు ఇంకా దగ్గరగా పెడతానంటే, వద్దు నక్క బావా, ప్లీజ్ ప్లీజ్ ఆ పని మాత్రం చేయకు నక్క బావా, అలా దూరంగా పెట్టుకో నక్క బావా కావాలంటే అంది. నక్కకేమైంది, కుందేల్ని ఏడిపించాలని మోజొచ్చేసింది. వచ్చేసి దగ్గరగా తీసుకొచ్చి నిప్పు పెట్టింది. ఏమవుతుంది దగ్గరగా నిప్పు పెడితే, ఆ తారు కాస్త కరిగిపోయింది. ఈ నక్క బుర్రకది తట్టలేదు. కుందేలేమో తెలివిగా నక్కను బోల్తా కొట్టించి నిప్పు దగ్గరగా తెప్పించి పెట్టుకుని ఆ తారు కరిగేలాగా చూసి కాళ్ళు తీసుకుని ఒక్క జంపేసి పరిగెత్తేసింది. పిల్లలు కుందేలు తెలియగలదని మనం ఒప్పేసుకోవాలి కదా. సో నక్కేమో దిగాలు మొహం పెట్టుకుని కూర్చుందనమాట. కుందేలు అంతటితో ఊరుకుందా, పరిగెత్తి వెళ్తూ అవతలికి కొంచెం దూరం వెళ్ళేసరికి చెట్టు కింద ఒక అబ్బాయి దిగాలుగా కూర్చుని ఏడుస్తున్నాడంట. ఏమయ్యోయ్ ఏమైంది, దిగాలుగా ఉన్నావు అని చెప్పింది. అనేసరికి ఈ చెట్టు కింద నా బంగారం దాచుకున్నాను, ఆ బంగారం కాస్త ఎవరో ఎత్తుకుపోయారు, అందుకుని ఏడుస్తున్నాను అన్నాడు. అవునా, అవును ఇంతకీ నీ బంగారం రోజు వాడతావా, దేనికన్నా ఉపయోగించావా, పోనీ నీ భార్యకి నగలన్నా చేయించావా అని చెప్పి అడిగింది. లేదు, తీసుకొచ్చి మూట కట్టి ఈ చెట్టు కింద తవ్వి దాచిపెట్టాను. అంటే నువ్వు ఆ బంగారాన్ని వాడట్లేదా అంది. లేదు వాడట్లేదు. మరి నువ్వు వాడకపోతే అది పనికిరాదని అర్థం కదా, పనికిరాని బంగారం పోతే ఎందుకయ్యా ఏడుస్తావు, చాలే ఊరుకో అనేసి
మళ్ళీ అక్కడి నుంచి జంప్ చేసి చుట్టూ తిరిగి నక్కకు కనపడకుండా తన బొరియలోకి వెళ్ళిపోయి దాక్కుండిపోయిందనమాట. పిల్లలు అంతే కదా, నిజంగా మనం దాచిపెట్టి దాచిపెట్టి పనికి రాకుండా ఉన్న వస్తువుల కోసం బాధపడుతూ ఉంటాం, అవునా? ఈ కుందేలు చెప్పి చెప్పకుండానే ఆ విషయం కూడా చెప్పేసిందనమాట మనకి, అవునా? సో పిల్లలు, ఈ తెలివైన కుందేలు లాంటి కుందేలు, సింహం ఇలాంటి కథలు ఇంకా ఇంకా మన సహజమైన కథల్లో మనం కొత్త కొత్తవి వింటూ ఉందాం, ఓకేనా? మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నలు.